అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతియై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. భగవంతుడి ఆశీర్వాదం లభించేదెవరికి? అర్జునుడు ఒకసారి భగవంతుణ్ణి నమ్మిన వారికి ఎక్కువ కష్టాలు ఎందుకు వస్తాయి మాధవ అని కృష్ణుణ్ణి ప్రశ్నించాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి వచ్చిన సందేహం నివృత్తి చేయడానికి అర్జునుడిని ఒక పెద్ద భవనం ముందుకు తీసుకువెళ్ళి, అర్జున, అందులో ఒక ధనవంతుడు నివసిస్తున్నాడు, మారు వేషంలో వెళ్ళి అతడికి భిక్ష అడిగి తీసుకురా అని పంపించాడు. శ్రీకృష్ణుని సూచన మేరకు అర్జునుడు ఆ ధనికుని ఇంటి ముందుకు వెళ్ళి భిక్ష కోసం అర్థించాడు. అందుకు ప్రతిగా ఆ ఇంటి యజమాని బయటకు వచ్చి అర్జునుడిని చూసి, చూడడానికి దుఃఖిలాగా ఉన్నావు, ఏదైనా కాయా కష్టం చేసుకుని బ్రతకరాదు అని కోపగించుకుని లోపలికి వెళ్ళిపోయాడు. ఇదంతా గమనిస్తున్న శ్రీకృష్ణుడు ఆ ధనవంతుణ్ణి ఉద్దేశించి, నువ్వు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లు అని ఆశీర్వదించాడు. ఇద్దరూ కొంత దూరం నడుస్తూ వెళ్ళిన తరువాత కృష్ణుడు అర్జునుడికి ఒక పూరి గుడిసెను చూపించి అక్కడకు వెళ్ళి భిక్ష తీసుకురమ్మని పంపించాడు. అర్జునుడు పూరి గుడిసె దగ్గరకు వెళ్ళి భిక్ష ఇమ్మని అడిగిన వెంటనే గుడిసెలో నుంచి ఒక వృద్ధుడు బయటకు వచ్చి అర్జునుడికి భిక్ష ఇచ్చాడు. ఆ భిక్షను తీసుకొని ఆనందంగా అర్జునుడు శ్రీకృష్ణుని వద్దకు వచ్చాడు. అప్పుడు శ్రీకృష్ణుడు వృద్ధుణ్ణి ఉద్దేశించి, నీవు సదా దారిద్ర్యంతోనే జీవించు అని ఆశీర్వదించాడు. శ్రీకృష్ణుని ఈ విచిత్ర ప్రవర్తన అర్జునుడికి అర్థం కాలేదు. అదే సందేహాన్ని కృష్ణుణ్ణి అడిగాడు. దానికి సమాధానంగా కృష్ణుడు, అర్జున, నువ్వు ధనవంతుణ్ణి భిక్ష అడిగినప్పుడు ధనగర్వంతో అహంకార పూరితుడయ్యాడు. పూరి గుడిసెలో ఉన్న ఆ పేదవాడు నిరంతరం నన్నే స్మరిస్తూ అణకువతో జీవిస్తున్నాడు. ఐశ్వర్యం కలిగితే ఇతడు కూడా ఆ ధనవంతునిలాగే అహంకార పూరితుడు అవుతాడని అలా దీవించాను అని తన అంతరార్థాన్ని వివరించాడు. ఒకసారి బ్రహ్మదేవుడు విష్ణువుని, భగవంతుని కృపా కటాక్షాలు భక్తునిపై ఉన్నాయనడానికి నిదర్శనం ఏమిటి తండ్రి అని అడిగాడు. అందుకు సమాధానంగా విష్ణువు, మనిషి ధనం వల్ల మదం కలిగి త్రిలోకాల్ని, చివరకు లోకానికి అధిపతినైన నన్ను కూడా తిరస్కరించడానికి వెనుకాడడు. నా అనుగ్రహం ఎవరిపై ఉంటుందో మొదటి వారికి సిరి సంపదలు లేకుండా చేస్తాను, ఆ తరువాతే అనుగ్రహిస్తాను అని చెప్పాడు. భక్తునికి భగవంతుడు కల్పించే కష్టాలు ఆయన ప్రేమకు నిదర్శనం కాబట్టి తనను నమ్మిన వారికి కష్టాలనిచ్చే దేవుణ్ణి యథార్థ హృదయుడని మనుష్యులు స్తుతిస్తారు. జీవితంలో ఎదురైన కష్టాలన్నీ భక్తునికి భగవంతుడిచ్చే వరప్రసాదంగా ఎవరు భావిస్తారో వారికి తమ బాధలన్నీ సౌఖ్యాలని భావన కలుగుతుంది. అలాంటి భక్తి భావనయే భక్తులకు భగవంతుణ్ణి పదసన్నిధికి చేరుస్తుంది. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. నమస్కారం.